హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు మనం కాంబినేషన్ రెసిపీ చూస్తున్నారు కదా, వైట్ రైస్ ప్లస్ టమాటా చట్నీ. ఈ వైట్ రైస్ టమాటా చట్నీతో నంచుకోవడానికి చికెన్ పకోడీ. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో భోజనం చేశాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత యాపిల్ మిల్క్ షేక్. ఈ కాంబినేషన్లో మీరు లంచ్ ప్రిపేర్ చేసుకోండి, అత్యద్భుతంగా ఉంటుంది. ఎండాకాలం కదా, కొద్దిగా జ్యూస్ లాంటి తాగామనుకోండి, చాలా చాలా 100% బెటర్ అన్నమాట. ఓకే, చేసేద్దాం పదండి. సో ఇప్పుడు ఏం చేద్దాము, ఫస్ట్ టమాటా చట్నీ చేస్తాం. సో పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ కొద్దిగా హీట్ అవ్వాలి. ప్యాన్ హీట్ అయింది కదా, ఒక హాఫ్ కప్ ఆయిల్, కొద్దిగా ఆయిల్ హీట్ అవ్వాలి. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ టమాటా పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం 1 వీక్ వస్తుంది. కానీ వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకొని స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ నంచుకొని తిని అస్సలు మీరు మజ్జిగన్నం జోలికి అస్సలు వెళ్ళద్దు. చక్కగా అంతవరకు తినేసేసి ఒక అరగంట గ్యాప్ ఇచ్చేసి యాపిల్ మిల్క్ షేక్ తాగండి. ఈ ఎండాకాలం అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే కనుక హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నాను. ఈ టమాటాలు బాగా మగ్గాలి. ఓకే చూడండి, ఆ తర్వాత మిర్చి వేయండి. మిర్చి వచ్చేసి ఒక 10 అండి, చూసారు కదా ఆ సైజు. ఈ రెండు కలిపి బాగా మగ్గాలి. తర్వాత కొద్దిగా చింతపండు, ఒక నిమ్మకాయ సైజు ఉంది చింతపండు. సో జీలకర్ర అండి, తీసుకోండి జీలకర్ర కూడా వేసేద్దాం. ఈ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది, టేస్ట్ మామూలుగా ఉండదు. మీరు చేసి తిని అప్పుడు చెప్పండి ఏదైనా రాంగ్ అయితే. స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి నేను. అస్సలు ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చక్కగా చేస్తారు. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గనిద్దాం. చూడండి, ఒక 10 మినిట్స్ అయిపోయింది. చూసారు కదా ఎలా వచ్చిందో. సో అలాగే ఈ 10 మినిట్స్లో ఏంటంటే మీరు మధ్య మధ్యలో ఒకసారి బాగా కలపాలండి. రెండు సార్లు కలిపారనుకోండి పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టవ్ ఆఫ్ వేసేయండి. ఇది పూర్తిగా చల్లారాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మరో సెకండ్ అందాం. ఓకే, సో చూడండి పూర్తిగా చల్లారిపోయింది. ఇలాంటి మిక్సీ జార్ ఒకటి తీసుకుందాము. ఓకే, ఇప్పుడు ఫస్ట్ చూడండి పచ్చిమిర్చి. ఇలా ఫస్ట్ డివైడ్ చేసేసి 1 బై 1 మిక్స్ వేసారనుకోండి, టేస్ట్ కూడా మారుతుంది. మంచి టేస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. దీని పచ్చడితోటి చికెన్ పకోడీ నంచుకొని లాస్ట్లో యాపిల్ మిల్క్ షేక్ గుర్తుంది కదా, అద్భుతమైన టేస్ట్. సో అందులో కొద్దిగా కొత్తిమీర, తర్వాత జీలకర్ర వచ్చి 1 టీ స్పూన్, తర్వాత సాల్ట్ అండి. సాల్ట్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. 1 టీ స్పూన్ వేస్తాను నేను, 1.5. సో ఇప్పుడు అందులో టమాటాలు. సో చూసారు కదా, జస్ట్ 2 సార్లు వేస్తే చక్కగా అయిపోయింది. సో ఇప్పుడు తాలింపు సెక్షన్ అండి, సేమ్ ప్యాన్లో. సో ఇప్పుడు తాలింపు సెక్షన్ చూసారు కదా, 1 బై 4 కప్ ఆయిల్. సో దీంట్లో ఎక్కడా కూడా మనం వాటర్ వాడలేదు కాబట్టి ఖచ్చితంగా వారం రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో. సో మీకు కొద్దిగా ఎక్కువ చేసుకున్నా పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు టెంపరింగ్ సీడ్స్ అండి, తాలింపు గింజలు అంటారు కదా. వెల్లుల్లి అండి, కొద్దిగా ఒకసారి ఒక గుడ్డి చేస్తే సరిపోతుంది. తర్వాత కరివేపాకు, కర్రీ లీవ్స్ వేసేటప్పుడు జాగ్రత్త అండి, చుట్టుపక్కల నీళ్ళు పడతాయి. సరే కలిపేసేద్దాం. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాటర్ మాత్రం తీసేది. టమాటా చట్నీలో కబుతులు ఉంది కదా, దాంట్లో అలవాటు కొద్దిగా కొద్దిగా నీళ్ళు వేసేసి చుట్టూ తీసేసి రాఫ్ జార్లు వేసారనుకోండి, అది 1 డే కంటే ఎక్కువ ఉండదు. కొద్దిగా బాగా ఫ్రై అయింది కదా. చక్కగా బాగా ఫ్రై అయిపోయింది కదా, బాగా ఫ్రై అయింది కదా తాలింపు గింజలు. ఇప్పుడు ఏంటంటే మనం మిక్సీ వేసుకున్న ఆ టమాటాది చట్నీ అంతా కూడా వేసేస్తాం. బాగా మిక్స్ చేసేయాలండి. ఇక సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. చూడండి, నూనె మొత్తం అంతా కూడా బాగా కుక్ చేయాలండి.
దీని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనం మిల్క్ షేక్ చేస్తాం. సో ఎందుకంటే 1/1 అనమాట. ఇప్పుడు పచ్చడి చేస్తాం, మిల్క్ షేక్ చేస్తాం, లాస్ట్లో పకోడీ చేసాం అనుకోండి, శుభ్రంగా వైట్ రైస్ పెట్టుకొని చక్కగా పచ్చడితో తినేసి ఆ తర్వాత పచ్చి అనమాట ఆనియన్స్. సో దాని మీద కొద్దిగా కొత్తిమీర. సో నెక్స్ట్ యాపిల్ జ్యూస్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు యాపిల్ మిల్క్ షేక్ అండి. చూడండి 2 యాపిల్స్. సో దీనికి కావాల్సిన ఏంటంటే ఖర్జూరం ప్లస్ షుగరు, హాఫ్ కప్ షుగరు, పావుల కప్పు తీసుకున్నాను. ఇలాచి వచ్చి ఒక 3-4 ఇలాచి తీసుకున్నానండి. అలాగే తేనె అండి. తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా ఉంటాయి. చూడండి నేను 2 పూటలకి చేస్తున్నానండి. కొద్దిగా ఎక్కువ అవుతుంది. నేను మిక్సీ కూడా 2 సార్లు వేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేను దీన్ని వడకట్టట్లేదండి. ఎందుకంటే వడకడితే మినరల్స్ అన్నీ పోతాయి. లేదు నాకు నచ్చదు మాకు అలా అంటే కనుక మీరు చక్కగా మీరు వడకట్టుకొని మీ స్టైల్ వడకట్టుకుంటారు. ఒకటి తేడా, ఇంకేం లేదు. ఇంకా నేనైతే ఏ ఫ్రూట్ జ్యూస్ చేసినా సరే వడకట్టద్దు. సో కొద్దిగా వాటర్ ఎక్కువ వేసేయండి, పాలు ఎక్కువ వేసేయండి, ఐస్ క్యూబ్స్ వేసేయండి, చక్కగా తాగొచ్చు కదా. మనం చేసేదే కదా, జస్ట్ అన్నిటికంటే తక్కువ తేలికంటే తెలుసా అండి జ్యూస్ చేయటం. ఒక్క నిమిషం కూడా పట్టదు. జస్ట్ అలా చేసామనుకోండి ఎంత హాయిగా ఉంటుంది. కానీ యాపిల్ జ్యూస్ మాత్రం అంటే ఎక్కువ అండి టైం టేకింగ్ తీసుకుంటాను. తర్వాత మళ్ళీ మీరు భోజనం చేయాలంటే. సో భోజనానికి ముందు యాపిల్ జ్యూస్ తీసుకోవద్దు. ఏం తెలియదన్నమాట. యాపిల్ బాగా మంచి ఎనర్జీ కాబట్టి నేను మిక్సీ కూడా అంటే 2 సార్లు వేస్తున్నాను. దయచేసి మీరు గమనించండి. నేను ఈవినింగ్ కూడా అనమాట జ్యూస్ ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి, కలిపేస్తే సాయంత్రం అయినా చక్కగా ఇంకోసారి తాగొచ్చు. ఎండాకాలం 1-2 సార్లు ఫ్రూట్ జ్యూస్ తాగుదాం. దాంట్లో 1 కప్పు మిల్క్, తర్వాత ఇలాచీ అండి, ఒక 3 ఇలాచీ పౌడర్ ఉంటే పౌడర్ వేసుకుంటే ఇంకా బెటరు. సో నెక్స్ట్ ఖర్జూరా, నెక్స్ట్ షుగర్. చూసారు కదా, 1/2 కప్పు షుగర్ వేసాను. తేనండి. సో మిక్సీ వేసేస్తాం. సహజంగా మిక్సీ ఏంటంటే కొద్దిగా, తర్వాత ఐస్ క్యూబ్స్ ఫుల్గా వేస్తాను కదా. యాక్చువల్గా ఫుల్గా వేయకూడదు, చూసుకోవాలి నేను. కొద్దిగా వాటర్ నేను 2 సార్లు వేస్తానండి. సో మిల్క్ షేక్ పర్ఫెక్ట్గా రెడీ అయింది. గ్లాసులో పోసేద్దాం. చూడండి మా వంటగది చూపించమని అడుగుతున్నారు చాలామంది. మామూలుగానే ఉంటుంది. మిల్క్ షేక్ ఈజ్ రెడీ అండి. సో నెక్స్ట్ ఏంటి, వైట్ రైస్ కూడా పక్కన పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ చికెన్ పకోడీ చేసేద్దాం పదండి. చూసారా, ఫైనల్కి వచ్చేసాం. స్ట్రీట్ స్టైల్, గుంటూరు స్టైల్ చికెన్ పకోడీ అండి. సో చికెన్ పకోడీ మనం మ్యారినేట్ చేయడం వలన టేస్ట్ అంతా వస్తుంది. ఫస్ట్ ఏం చేద్దాము అంటే సాల్ట్ అండి. పర్ఫెక్ట్గా చూడండి, ఇలాగే చేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఆ టేస్ట్ అంతా కూడా. చిన్న ఒకటే తేడా ఏంటంటే నెక్స్ట్ వచ్చేది కదా రెడ్ చిల్లీ పౌడర్. 1/2 kg చికెన్ అండి ఇది. ఒక 1.5 టీస్పూన్ వేసాను రెడ్ చిల్లీ. తర్వాత పసుపు, చాలా కొద్దిగా అండి పసుపు, టర్మరిక్ పౌడర్. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు కదా గరం మసాలా అండి, 1 టీస్పూన్. కస్తూరి మేతి కొద్దిగా. సో నెక్స్ట్ వచ్చి ధనియా పౌడర్ 1 టీస్పూన్ వేసాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా బ్లాక్ పెప్పర్ అండి 1 టీస్పూన్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా జీరా పౌడర్ అండి 1 టేబుల్ స్పూన్ వేసాను జీరా పౌడర్ మాత్రం. సో మైదా వచ్చేటప్పటికల్లా 2 టీస్పూన్లేనండి వేస్తున్నాను నేను. తర్వాత శనగపిండి. సో చికెన్ పకోడా, టమాటా పచ్చడి, వైట్ రైస్ అండ్ యాపిల్ మిల్క్ షేక్, 3 కాంబినేషను మామూలుగా ఉండదండి. వచ్చేటప్పటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో నూరుకుంటే చాలా బాగుంటుందండి. సేమ్ మోడల్లో 1/2 kg చికెన్ పకోడీకి 1/4 కప్పు వాటర్. మళ్ళీ బాగా కుక్ చేసేద్దాం. డీప్ ఫ్రై చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే కనుక 2 సార్లు వేసినారు అనుకోండి, ఆయిల్ కూడా వేస్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా ఆయిల్ ఒక్కసారే వాడాలండి, సెకండ్ టైం కూడా వాడకూడదు, అది మంచిది కాదు. దానికంటే ఏంటంటే కొద్దిగా ఆయిల్ పోసుకొని చికెన్ పకోడీ 2 సార్లు వేసినారు అనుకోండి, ఆయిల్ కూడా సేవ్ అవుతుంది. ఓకే, ఒక పావుగంట అండి, పావుగంట 20 నిమిషాలు అలా ఉంచేసేద్దాం. సో చూడండి, ఒక పావుగంట అయిపోయింది, ఒక 20 మినిట్స్ దాకా అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయాలి. సో ఆ తర్వాత ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి. చూడండి, ఇలా పెడితే బాగా తగ్గుతుంది సెగ. అది పకోడీ వేయటం కూడా ఒక ఆర్ట్ అండి. సో హై ఫ్లేమ్లో పెట్టే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అలా పకోడీ వేసేటప్పుడు అలా రావాలన్నమాట. ఆయిల్ హీట్ని బట్టి అనమాట.
ఆయిల్ హెవీ హీట్ అయినా తక్కువ హీట్ అయినా కూడా మొత్తం అంత తేడా వస్తుంది. అందుకే ఈ పొజిషన్ ఒక్కసారి పకోడీ అయ్యేంత వరకు కూడా ఒకసారి చూడండి. కరెక్ట్గా ఈ పకోడీ వేసే టైంలో వైట్ రైస్ పెట్టేసుకోండి. అప్పుడు ఏంటంటే వేడిగా పకోడీ, టమాటా పచ్చడి, వైట్ రైస్, తర్వాత మనం ఇందాక మిల్క్ షేక్ చేసాం కదా, యాపిల్ మిల్క్ షేక్, అది కూడా కింద పెట్టాను. పర్ఫెక్ట్గా సర్వ్ చేసేయచ్చు. నేను చేసిన రెసిపీ కూడా 3-4 ఈజీగా వస్తుంది. సో చూడండి ఎలా వచ్చిందో ఫ్రై. సేమ్ కాదొచ్చేంత వరకు ఉంచాలండి. హై ఫ్లేమ్లో పెట్టే చేశాను అంతా కూడా.